బిగ్ బాస్ సీజన్ 9 నుండి తాజాగా స్టార్మా ఓ ప్రోమోనైతే రిలీజ్ చేసింది. నిజంగా ఈ ప్రోమో చూస్తే ఫస్ట్ టైం ఎవ్వరికైనా వారి కళ్ళల్లో నీళ్ళు రావాల్సిందే. అంత ఎమోషనల్ ప్రోమోని రిలీజ్ చేశాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో కంటెస్టెంట్స్ అందరికి సంబంధించిన చైల్డ్ మెమరీస్ అనమాట. ఇవన్నీ చైల్డ్‌హుడ్ ఫోటోస్‌నైతే అరేంజ్ చేశారు. ఒక్కొక్కరిగా వారి ఫోటోని తీసుకొని వాళ్ళకి ఉన్న ఎమోషనల్ సిట్యుయేషన్స్ కోసం మిగతా కంటెస్టెంట్స్‌తో షేర్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఒక్కొక్కరిగా వచ్చి మాట్లాడుతున్నారు. మనకు చూపించిన ప్రోమోలో తనూజ, ఇమాన్యుయల్ అలానే కళ్యాణ్ ముగ్గురు అయితే మాట్లాడడం జరిగింది. వీరి ముగ్గురిలో ఎక్కువ ఎమోషనల్‌గా కళ్యాణ్ స్టోరీ అనిపించింది. అండ్ కళ్యాణ్ ఎమోషనల్ అవుతుంటే లిటరల్లీ ఐస్‌లో వాటర్ వస్తున్నాయి. ఏంట్రా బాబు ఈ ప్రోమో, గూస్ బంప్స్ వస్తున్న ప్రోమో అనిపించింది నాకైతే. లిటరల్లీ కళ్యాణ్ అంత ఎమోషనల్ అవుతుంటే చూడ్డానికి అసలు ఏదోలా ఉంది అనమాట ప్రోమో. ఇక తనూజ ఎప్పుడు చెప్పేటట్టుగానే వాళ్ళ మమ్మీ కోసం చెప్పింది. సావిత్రి నువ్వు ఉండబట్టే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఈరోజు ఈ స్టేజ్‌లో ఉన్నాను అని చెప్తుంది ప్రోమోలో. అలానే ఇమ్మాన్యుయల్‌కి ఉన్న స్టోరీ మనం ఆల్రెడీ పాస్ట్‌లో తన ఏవీలో కూడా చూసాము. అండ్ ఇప్పుడు కూడా తన తల్లితో ఉన్న రిలేషన్ కానీ, తల్లి కష్టపడి పెంచిన విధానం కానీ అన్నీ చెప్తూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఫైనల్‌గా ఆ ప్రోమోలో కళ్యాణ్ చెప్పిన మాటల్లో ఆయన ఎమోషన్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేడు. ఎమోషన్స్ అనే కాదు, తనకున్న ఇష్టమైన, కోపమైన ఏది ఎక్స్‌ప్రెస్ చేయలేడని బిగ్ బాస్ జర్నీ చూస్తేనే క్లియర్‌గా అర్థమవుతుంది. తనూజతో ఏదో మాట్లాడాలనుకుంటాడు, కానీ అది చెప్పడు. అలానే కోపాన్ని చూపించలేడు, ప్రేమని చూపించలేడు అన్నట్టుగా ఉంటుంది కళ్యాణ్ జర్నీ అయితే. ఇక కళ్యాణ్ ఫ్యామిలీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా ఇప్పటికే యూట్యూబ్‌లో చాలా వైరల్ అవుతున్నాయి. అండ్ వాళ్ళ ఫాదర్ చాలా ఇన్నోసెంట్ అని కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. అంత తెలియక అంటే మదర్ గాని, ఫాదర్ గాని ఇద్దరు కూడా సొసైటీ అంటే ఏంటి? బయట ఎలా ఉంది సిట్యుయేషను అన్నది ఏది తెలీదు. అమాయకంగా ఉన్నారని అనిపించింది. ఇప్పుడు కళ్యాణ్ చెప్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఆయన హాస్టల్‌లో ఉన్న కనీసం ఫోన్ చేసి మాట్లాడాలి అని కూడా తెలియని పేరెంట్స్ అంత ఇన్నోసెంట్ లాగా వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తే కూడా అనిపించింది. అండ్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం రేర్ అయిపోయిందని, సరిగ్గా మాట్లాడట్లేదని, తనకిష్టం లేని జాబ్‌కి పంపించామని చెప్పి మాతో మాట్లాడట్లేదు అని కూడా వాళ్ళ ఫాదర్ కొన్ని ఇంటర్వ్యూస్‌లో అయితే చెప్పారు. మదర్‌తో చాలా ఎక్కువ క్లోజ్‌గా ఉంటారని కళ్యాణ్ చెప్పాడు. కానీ ఇప్పుడు కళ్యాణ్ సారీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు మదర్‌తో క్లోజ్‌గా ఉంటారు కళ్యాణ్ అని. ఫాదర్‌తో అయితే చాలా ఇయర్స్ నుంచి మాట్లాడట్లేదు కళ్యాణ్ అని. కానీ కళ్యాణ్ ఎంత ఎమోషన్‌ని దాచుకొని బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేక ఎంతగా ఇబ్బంది పడుతున్నాడు అన్నది మాత్రం క్లియర్‌గా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. నిజంగా కళ్యాణ్ అలా ఎమోషనల్ అవుతూ ఉంటే చాలామంది ప్రోమో చూసిన వాళ్ళకి కళ్ళల్లో వాటర్ వచ్చే ఉంటది. సో, మరి ఈ ప్రోమో చూసాక మీకు కళ్యాణ్ అలా ఎమోషనల్ అవుతుంటే మీ ఐస్‌లో వాటర్ వచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక కళ్యాణ్ అనే కాదు, ప్రతి ఒక్కరి జర్నీలో కూడా ఒక ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి ఫ్యామిలీతోని. ఆ ఎమోషనల్ మూమెంట్స్ షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫామ్ కావాలి. సో, బిగ్ బాస్ ఒక ప్లాట్‌ఫామ్ మాత్రం ఇచ్చే ఒక అద్భుతమైన మెమరీస్ అంటే ఫ్యామిలీ నుండి ఉండే ఎమోషనల్ మెమరీస్ కానీ, వాళ్ళ రియల్ లైఫ్ జర్నీస్ చూసుకోవడానికి ఒక మంచి ప్లాట్‌ఫామ్ అని చెప్పాలి. సో, మరి ఈ ప్రోమో చూసిన తర్వాత ఎవరి జర్నీ ఎమోషనల్ మీకు అనిపించింది? అసలు మీ ఫీలింగ్ ఏంటి అన్నది కూడా కామెంట్స్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు.